అనిపించింది లైక్ ఎన్టీఆర్ గారు ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్ యాక్సెప్ట్ చేశారు ఆయన డెబ్యూ మూవీలో హిందీలో అనేసి. బట్ నాకేమనిపించిందంటే మేబీ ఆయనకి టెంపర్ మూవీలో ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ తీసుకోండి. ఒక నెగెటివ్ పర్సన్, ఒక విలన్ లాగే ఉంటది ఆయన క్యారెక్టర్. చూస్తే కోపం వస్తుంది మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా. బట్ ఆయన ట్రాన్స్ఫార్మ్ అయిన విధానము, ఏదైతే పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ పోసాని గారితో మనం చూస్తామో, నిజంగా చాలా హై ఇస్తుంది. ఒక హీరోని చూస్తున్న ఫీలింగ్ తీసుకొస్తుంది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా మంచిగా ఎస్టాబ్లిష్ చేశారు. చాలా బాగా విలన్ నుంచి హీరోగా మార్చారు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఈ పాయింట్ లో ఏదైతే ఎన్టీఆర్ గారి క్యారెక్టరైజేషన్ లో ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్ గా మారే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ ఏదైతే ఉందో, ఇందులోనే ఈ మూవీలో ఫెయిల్ అయినట్టుగా నాకైతే అనిపించింది. రైటింగ్ లెవెల్లో బాగుండి ఉంటది నాకు తెలిసి, ఎందుకంటే ఒక గ్రే షేడ్ ఉండే హీరో లాగా యాక్ట్ చేయడానికి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటది కాబట్టి ఆబ్వియస్లీ జూనియర్ ఎన్టీఆర్ లాంటి యాక్టర్ ఒప్పుకుంటారు, చేయడానికి కూడా ఇష్టపడతారు. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఫెయిల్ అయింది అనేసి నాకు అనిపించింది.